చంద్రబాబు కేసులో ఇవాళ కూడా తీర్పు రాలేదు. తీర్పు సోమవారానికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. అలాగే చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై కూడా వాదనలు పూర్తయ్యాయి. సోమవారం తీర్పు చెప్తానంటుంది జడ్జి. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో దీంతో తీర్పు వాయిదా పడింది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ అలాగే ఫైబర్ గ్రిడ్ పిటి వారెంట్లపై సోమవారం వాదనలు వింటారంటుంది ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు పిటిషన్లకు సంబంధించిన తీర్పు వాదనలు మాత్రం పూర్తయ్యాయి. కానీ దానికి సంబంధించిన జడ్జిమెంట్ సోమవారానికి వాయిదా వేసినట్లు ఏసీబీ కోర్టు జడ్జి చెప్తోంది. ఇక చంద్రబాబుకు బెయిల్ కస్టడీ పిటిషన్లపై ఇవాళ వాదోపవాదాలు కొనసాగాయి. దీనికి సంబంధించిన వాదనలు విన్న తర్వాత జడ్జి ఈ నిర్ణయానికి వచ్చింది. సోమవారం రోజు చంద్రబాబు కేసుకు సంబంధించిన తీర్పు వెలువరిస్తానంటూ జడ్జి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్ అలాగే ఫైబర్ గ్రిడ్ పిటి వారెంట్లపై కూడా సోమవారం వాదనలు వింటారంటుంది ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సంబంధించిన జడ్జిమెంట్ మరోసారి వాయిదా పడింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ కస్టడీకి సంబంధించిన వాదనలు అయితే ముగిశాయి. గత 3 రోజులు బట్టి ఇరుపక్షాలు కూడా వాదనలు అయితే వినిపిస్తున్నారు. ఈ రోజు ఖచ్చితంగా వాదనలు ముగిసి తుది తీర్పు వస్తుందని చెప్పి అందరూ ఆశించారు. అయితే వాదనలు ముగిసిన తర్వాత సోమవారానికి తీర్పుని రిజర్వ్ చేశారు. సోమవారం ఖచ్చితంగా మార్నింగ్ అవర్లో తీర్పుని చెబుతామని న్యాయమూర్తి చెప్పారు. అదే రోజు పీటీ వారెంట్లకు సంబంధించి కూడా వాదనలు ఉంటున్నాయని చెప్పి న్యాయమూర్తి స్పష్టంగా చెప్పారు. అసలు కోర్టులో ఏం జరిగింది, 3 రోజులు బట్టి వాదనలో ఏం జరిగింది, ఈ రోజు సుదీర్ఘంగా కూడా 12 గంటల నుంచి వాదనలు ప్రారంభమై అయితే దాదాపు 2 గంటల వరకు వాదనలు కొనసాగిన పరిస్థితుల్లో ఏం జరిగిందనే అంశాలు మనతో మాట్లాడడానికి అడ్వకేట్ జయరాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్, ఏం జరిగిందంటే సుదీర్ఘ వాదనలు దాదాపు 12 గంటల నుంచి 2 గంటల దాదాపు 3 గంటల పాటు వాదనలు బ్రేక్ లేకుండా కొనసాగిన పరిస్థితి ఏం జరిగింది కోర్టులో? ఈరోజు ఏసీబీ కోర్టు విజయవాడలో మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి బెయిల్ గురించి వాదోపవాదాలు జరిగినాయి. అట్ ది సేమ్ టైం కస్టడీకి కూడా మరి వాదోపవాదాలు జరిగినాయి. చంద్రబాబుని మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కూడా ప్రాసిక్యూషన్ తరఫున వాదోపవాదాలు వినిపించారు. అయితే చంద్రబాబు నడుపున ఇచ్చిన పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు న్యాయవాది సీనియర్ న్యాయవాది దుబే వాదిస్తూ చంద్రబాబు గారి గురించి చెప్తూ ఆయన నిరపరాధి, నిర్దోషి, అతనికి ఈ కేసుకి సంబంధం లేదు, ఎట్టి పరిస్థితుల్లో మరి ఆయన్ని నిర్దోషిగా వదిలిచేయాలి, కనీసం కండిషన్ బెయిల్ అయినా ఇవ్వాలి అని గత 3 రోజులుగా ఇదే అంశం మీద ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. అయితే మరి దీన్ని తిరస్కరించి పొన్నవోలు సుధాకర్ గారు వాడి వర్షను వినిపిస్తూ మరి సూత్రధారి పాత్రధారి చంద్రబాబు పోస్టుని సీఎం పోస్టును ఉపయోగించి అవినీతికి పాల్పడ్డాడు, ఈ స్కిల్స్ ఏమని మరి పనికిరాని కంపెనీలు స్టార్ట్ చేశారు, అదేవిధంగా ఈ కంపెనీలకి షెల్ కంపెనీలకి డబ్బుని దారాగతం చేశారు, మీరు సిమెంట్స్ కంపెనీతో మేము ఎంక్వైరీ చేయగా ఇలాంటి కంపెనీకి మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపెనీ సిమెంట్స్ కంపెనీకి సంబంధం లేదు, ఇది ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ షెల్ కంపెనీలకి కన్యూలకి డబ్బు దారాగతం చేశాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అతనికి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు అన్నారు. అట్ ది సేమ్ టైం ఆడిటర్ గారు చంద్రబాబు నాయుడు ఆడిటర్ గారు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. ఆయన కంపెనీకి ఆయనే ఆడిటరు, తర్వాత టీడీపీ పార్టీకి కూడా ఆయనే ఆడిటరు. ఆయన మరి అంకిల్ గారెడీ చేస్తూ మరి ఈ విధంగా ఫండుని ఉపయోగించి మిస్యూజ్ చేసినట్టు చాలా ఆధారాలు దొరికినాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కస్టడీకి ఇంకా కొన్ని రోజులు వస్తే వాస్తవాలు మాకు తెలుస్తాయని చెప్పేసి పొన్నవోలు సుధాకర్ గారు ఆనరబుల్ కోర్టుని సవ్యంగా వినవించారు. అయితే 3 రోజులు బట్టి మీరు వాదనలు మొత్తం ఫాలో అవుతున్న పరిస్థితి ఉంది. అంటే గత 3 రోజులు బట్టి జరిగే వాదనలో కొత్త పాయింట్స్ ఏమైనా ఇరు వర్గాలు ఏమైనా చెప్పారా, లేదా పాత పాయింట్స్నే అవే అంశాలని మళ్ళీ కోర్టు ముందు ఉంచిన అవకాశం ఏమైనా ఉందా? ఏం చెప్పారు? కొత్త పాయింట్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు నిర్దోషి, గతంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్స్ సీఎం చేసి అరెస్ట్ అయిన వాళ్ళు కేసులో విడుదలయ్యారని ఆ స్టేట్కి సంబంధించిన సైటేషన్స్ కొన్ని చంద్రబాబు గారు తరపున దుబే గారు కోర్టు వారికి సబ్మిట్ చేశారు. మరి ఈ సెక్షన్ ప్రకారం గతంలో పలానా బీహార్లో రాష్ట్రంలో కానీ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో మాజీ సీఎం అరెస్ట్ అయినా కూడా మరి బెయిల్ ఇచ్చారు, కండిషన్ బెయిల్ ఇచ్చారు. అలాంటిది మరి అది చిన్న కేసులోనే మరి ఈ కేసులు చిన్న కేసు దాంతో పోల్చుకుంటే కంపల్సరిగా ఇలాంటి కేసుల్లో కంపల్సరిగా ఇవ్వాలని, కనీసం కండిషన్ బెయిల్ అన్నా ఇవ్వాలని ఆనరబుల్ కోర్టు వారిని మరి దూబే రిక్వెస్ట్ చేయడం జరిగింది. పొన్నవోలు సుధాకర్ ప్రాసిక్యూషన్ తరఫున గట్టిగా
విభేదించి ఎట్టి పరిస్థితుల్లో ఈయనే పాత్రధారి, ఇతని గురించి పూర్తిగా మాకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని బేస్ చేసుకొనే మేము అతని కస్టడీకి అడుగుతున్నాము, అతని బెయిల్ ఇవ్వకూడదని తిరస్కరించాలని ఆనరబుల్ కోర్టును కోరుతున్నామని చెప్పేసి చాలా క్లియర్గా పన్వాల్ సుధాకర్ ప్రభుత్వం తరఫున వాదించారు. అంటే ఆల్రెడీ తీర్పు వాదనలు ముగిశాయి, తీర్పును సోమవారం చెప్పే అవకాశం కూడా ఉందని చెప్పారు. మార్నింగ్ అవర్లోనే చెప్తామని కూడా చెప్పిన పరిస్థితి. ఏ విధంగా రావచ్చు తీర్పు? వాదోపవాదాలు విన్న తర్వాత కూడా మరి ఆనరబుల్ జడ్జి గారు క్షుణ్ణంగా బోత్ పార్టీస్ తరపున వాదోపవాదాలు విని రాసుకున్నారు. మరి మెరిట్స్, మరి చంద్రబాబు వైపు మెరిట్స్ ఉన్నాయా, పొన్నవాళ్ళ వరకు మెరిట్స్ ఉన్నాయా మరి ఇప్పుడు మాత్రం తెలియదు. వాదోపవాదాలు మాత్రమే జరిగినాయి. ఆ సైటేషన్స్ ఆధారాలు చేసుకొని బేసింగ్ అను బోత్ పార్టీ సైటేషన్స్ దాని మీద తీర్పు ఆధారపడి ఉంది. అంటే సోమవారం తీర్పుతో పాటు పీటీ వారెంట్ల మీద కూడా వాదనలు ఉంటాయని చెప్పినట్టు తెలుస్తుంది. ఏ అంశాల వాదనలు ఉండొచ్చు? పీటీ వారెంట్లు, మరి ఆ పీటీ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా మరి ఈ రోజున ప్రస్తావనకు వస్తే సోమవారం వింటాను. ఆ పీటీ వారెంట్ల గురించి కూడా మరి వాటి మీద విని కూడా మేము ఆర్డర్స్ పాస్ చేయడానికి అవకాశం ఉంది. ఆర్డర్స్ పాస్ చేస్తారని ఎదురు చూస్తున్నాం మేమంతా. థ్యాంక్ యూ. ఇది చెప్తున్నారు. ఈరోజు సుదీర్ఘ వాదోపవాదనలు జరిగే దాదాపు 3 గంటల పాటు ఎవరి వెర్షన్స్ని వాళ్ళు చెప్పారు. ప్రతి అంశాన్ని అంటే చంద్రబాబుకి స్కిల్ డెవలప్మెంట్తో ఎటువంటి సంబంధం లేదు, కావాలని రాజకీయ కక్ష కోణంతోనే ఇరికించారని చెప్పి చంద్రబాబు తరపున న్యాయవాదులు చెప్తే పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి. దాని ఆధారంగా విచారణ జరుగుతుంది. మరొక కస్టడీకి కూడా అంటే ఈ 2 రోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదు కాబట్టి మరొక 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పి పిటిషన్ సిఐడి వేసిన నేపథ్యంలో ఈ కస్టడీ బెయిల్కి సంబంధించిన పిటిషన్స్ మీద పూర్తి వాదోపవాదాలు జరిగిన అనంతరం తీర్పునైతే సోమవారానికి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వాయిదా వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సోమవారం మార్నింగ్ అవర్లోనే ఖచ్చితంగా తీర్పు అయితే వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు పీటీ వారెంట్లకి సంబంధించి వాదనలు కూడా ఆ రోజే ఉంటాయని చెప్పి న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఏదేమైనా చంద్రబాబు కేసు మాత్రం రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు. దఫదఫాలుగా అంటే 9వ తారీఖున సుప్రీంకోర్టు ఎలాగో సుప్రీంకోర్టుకు సంబంధించి క్వాష్ పిటిషన్ మీద విచారణ ఉంది కాబట్టి క్వాష్ పిటిషన్ అనంతరమే ఏసీబీ కోర్టులో తీర్పు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఫణితో సురేంద్ర, RTV విజయవాడ నుంచి. The application for bail as well as the application for the police custody of Mr. Chandrababu Naidu were listed for the final arguments. Both the parties have concluded their argument. Now the Honorable Court has been pleased to keep the matter for 9th October Monday for pronouncement of the judgment on both the applications. During the course of the argument, it was argued on behalf of Mr. Chandrababu Naidu that the allegation of the transfer of the money in the party fund by the prosecuting agency is unfounded. The amount is duly accounted, audited, return has been filed before the Election Commission of India. Income tax return has already been filed. The documents were already downloaded by the investigating agency on 6th April 2023. They have not done anything. They have taken the false ground for seeking the police custody. Secondly, the police custody cannot be granted after the expiry of the first 15 days. They had not moved any application for the extension of the 15 days before the expiry of the 15 days. Second things, they want to have the confession of Mr. Naidu, which is not permissible in the law, and the police custody cannot be granted. The bail application, we have argued that as many as 13 accused persons have been granted either the regular bail or the anticipatory bail. The main persons have already been granted the bail. So we also entitled for the parity of the bail by this court. They have already made the statement in the High Court while the hearing of the other co-accused persons in January 2022. They are the verge of the completion of the investigation. Despite giving the statement in 2022 January, they had not concluded the investigation. They suddenly woke up in September 2023. They added my client Mr. Chandrababu Naidu as an co-accused on 8th without giving him the opportunity to approach the court of law. With their mala fide, they arrested him illegally at 11 p.m.
They deliberately showed his arrest at the 6 a.m. to buy the time of 24 hours. He was not produced before the nearest magistrate, and they have not done anything in the investigation. They want only to humiliate Mr. Chandrababu Naidu and his party. The entire case is the mala fide. There is no evidence to substantiate their case, and the money which was alleged to be released, and they are relying on the note of the finance secretary. After that note, the finance secretary along with the committee member visited the state of Gujarat to find the credential and genuineness of the cement company and Design Tech. And that committee on 7th November 2015 gave their recommendation that they are satisfied with the work of the Siemens in Gujarat. They have interacted with the Gujarat bureaucrats, and in paragraph 7 of their project report, they have made the recommendation of release of rupees 270 crores to the corporation. The money was transferred to the corporation. There is no order of the chief minister for the transfer of money to the either to Siemens or the Design Tech. The money was only transferred to the corporation. Corporation is a different entity. Agreement was between the corporation and the private persons. Chief Minister had to do nothing with this transaction. He is not signatory to the MOU or agreement. So this entire case is without base, only for the purpose of the humiliation, malign his image, and this was the argument which were advanced before the court. Thank you so much. A part of all this, why did the bail petition so long? After when the matter was listed on 25th for the hearing on the bail, in well calculated manner to delay our bail application, after the expiry of the 15 days, they moved the application for the police custody, and one pretext or the other, it got delayed so that they can complete 30 days custody of my client, that is going to be completed on 9th, and the order would be coming on 9th. This is the regarding UTA to Union Bank transaction. These all are the party funds. These all are the accounted. I have already mentioned. They have downloaded the document on the 6th April 2023 and declared before the Election Commission of India, Income Tax Department, and this money has no connection at all with the ongoing investigation. They are only creating a situation. They are only maligning my client by mentioning that there is a transfer of the money in the party fund without any basis.